హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ లో 8 ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ వీక్ లో కనిపించినవి డిస్కస్ చేద్దాం. సో ఒకసారి టాపిక్స్ చూద్దాం. ప్రోబా 3 మిషన్. సో ఈ రోజే ఇస్రో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఎవరి మిషన్ ఇది, దీని వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది తెలుసుకుందాం. అలానే దాల్ లేక్ అనేది ఎందుకు న్యూస్ లో ఉంది, దాంతోపాటు ఆక్సియం మిషన్ 4 ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ మిషన్. అండ్ దెన్ మాధవ్ నేషనల్ పార్క్ ఇది ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎందుకు న్యూస్ లో ఉంది తెలుసుకుందాం. అలానే లోతల్ ఇండస్ వ్యాలీ సైట్ ఇది ఎందుకు న్యూస్ లో ఉంది. అలానే సైక్లోన్ ఫెంగల్, సో ఇది ఎవరు నేమ్ చేశారు, అసలు సైక్లోన్ నేమింగ్ అనేది ఎలా జరుగుతుంది, ట్రాపికల్ సైక్లోన్, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్ యొక్క డిఫరెన్సెస్ ఇవి తెలుసుకుందాం. అలానే ఈ డార్కిల్ పోర్టల్ దీన్ని ఎవరు లాంచ్ చేశారు, దేనికోసం. అలానే డార్క్ టూరిజం అంటే ఏంటి, అండ్ డిజాస్టర్ రిలేటెడ్ టూరిజం అని కూడా అంటాం మనం. అలాంటివి ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక మన ఇక్కడ మెయిన్ డిస్కస్ చేసే టాపిక్ ప్రోబా 3 మిషన్. ఇది ఈ ఇస్రో యొక్క PSLV C59 లో మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపించిన ఒక శాటిలైట్ అనమాట. దేని గురించి, సన్ గురించి ఇంకా అబ్జర్వ్ చేయడానికి ఈ మిషన్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒక శాటిలైట్ పంపిస్తోంది మన PSLV C59 లో. ఇక్కడ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపించిన శాటిలైట్ ప్రోబా 3. ప్రోబా అంటే ఏంటి, ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ ఎటానమీ అనేది ఫుల్ ఫామ్. మరి దీని యొక్క మెయిన్ గోల్స్ ఏంటి, సన్ యొక్క కరోనాను అర్థం చేసుకుంటూనే మనకి సోలార్ స్టార్మ్స్ అనేవి ఎందుకు రిలీజ్ అవుతున్నాయి, తర్వాత కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేవి మన ఎర్త్ యొక్క కమ్యూనికేషన్ శాటిలైట్స్ ని కానీ పవర్ గ్రిడ్స్ ని కానీ ఎలా ఇంపాక్ట్ చేస్తాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపించింది. మనం ఇలాంటి మిషన్ మనం కూడా ఒకటి కండక్ట్ చేసాం కదా లాస్ట్ ఇయర్, అదేంటి అంటే ఆదిత్య ఎల్1 అనేది మన ఫస్ట్ సోలార్ అబ్జర్వేటరీ. అలానే ఇక్కడ కూడా అదే ఆబ్జెక్టివ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రోబా 3 మిషన్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే సోలార్ డైనమిక్స్ గురించి, స్పేస్ వెదర్ ఫినామినన్ గురించి క్రూషియల్ డేటా వస్తుంది. దాంతోపాటు సోలార్ సైన్స్ గురించి కూడా మనకి తెలుస్తుంది. సో ఇక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మరి దీంతో ఎవరు డీల్ చేశారు అని అంటే ఇండియా తరఫున సెకండ్ ఇస్రో కమర్షియల్ ఆర్మ్ అయిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఈ డీల్ ని సైన్ చేసింది. మరి ఇక్కడ ఏం స్పేస్ క్రాఫ్ట్ వాడుతున్నాం మనం, దీంట్లో 2 స్పేస్ క్రాఫ్ట్స్ ని వాడుతున్నాం. కరోనోగ్రాఫ్ అనేదేమో సన్ కరోనా అంటే అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట కరోనా అనేది. దాని తర్వాత మనకి ఎక్లిప్సెస్ టైంలో మనకి కనిపించేది ఉంటుంది, బ్లాక్ సన్ అంతా ఇలా కనిపించకుండా మన చుట్టూ ఒక లైట్ కనిపిస్తుంటుంది కదా, అలాంటి వాటిని స్టడీ చేయడానికి అని చెప్పి 2 స్పేస్ క్రాఫ్ట్స్ ని పంపించబోతున్నారు. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే దాల్ లేక్. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఫస్ట్ టైం వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ని ఊబర్ స్టార్ట్ చేసింది. ఎక్కడ అంటే ఊబర్ శిఖరా అనే నేమ్ తో దాల్ లేక్ ఏదైతే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ లో ఉందో అక్కడ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనేది మనకి దాల్ లేక్. ఇలాంటివి ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ లో అడుగుతారు, ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ కాబట్టి. సో ఇది ఎక్కడ ఉంది, దాల్ లేక్ అనేది శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. మరి ఇక్కడ మౌంటైన్ రేంజెస్ ఏంటి అంటే పీర్ పంజల్ మౌంటైన్ రేంజెస్ సరౌండెడ్ బై దాల్ లేక్. అంటే మౌంటైన్ రేంజెస్ చుట్టూ ఉంటే మధ్యలో మనకి దాల్ లేక్ అనేది ఉంటుంది. దీన్ని ఏమంటారు జనరల్ గా, జ్యువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ కాశ్మీర్ అని కూడా అంటారు. మరి ఇక్కడ దాల్ లేక్ లో ఫ్లోటింగ్ గార్డెన్స్ కనిపిస్తాయి, వాటిని ఏమంటారు అంటే రాడ్ అని అంటారు. సో ఇది ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఒకసారి మ్యాప్ చూద్దాం. మ్యాప్ లో మనకి ఊలర్ లేక్ ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. దాల్ లేక్ అనేమో శ్రీనగర్ లో ఉంది, మన్సార్ లేక్. సో ఇక్కడ మనం చూస్తే దేబర్ లేక్ ఇదేమో లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఆఫ్ ఇండియా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. దెన్ ఊలర్ లేక్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఆఫ్ ఇండియా. సాంబార్ లేక్ లార్జెస్ట్ ఆర్ మోస్ట్ సెలైన్ లేక్ ఆఫ్ ఇండియా, రాజస్థాన్ లో ఉంది, రామ్సార్ సైట్ కూడా. లోక్టక్ ఏమో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా, మణిపూర్ లో ఉంది. మనకి ఇక్కడే ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ కేబుల్ లంజావో ఉంది కదా అది, రైట్. సో ఇవన్నీ లొకేషన్స్ అండ్ ప్లేసెస్, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసుకోండి. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఆక్సియం 4 మిషన్. సో ఇదేంటి అంటే మెయిన్ గా మనకి ఎవరైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ కోసం ఒక ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ ని లాంచ్ చేస్తున్నారు. దాని పేరే ఆక్సియం 4 మిషన్, రైట్. సో ఇస్రో ఏం చేస్తుంది, రీసెంట్ గా ఇండియన్ ఆస్ట్రోనాట్స్ మన గగన్యాన్ మిషన్ లో భాగంగా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఈ ఆక్సియం 4 మిషన్ కింద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి తీసుకెళ్లే ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయింది, ఫస్ట్ ఫేజ్ అని అనౌన్స్ చేసింది. మన ఆక్సియం 4 మిషన్ ఏంటి, ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో అక్కడ ఇది ఎవరికి మధ్యలో కొలాబరేషన్, ఇండియా అండ్ USA మధ్యలో కొలాబరేషన్. ఆక్సియం 4 అంటే 4th ఫ్లైట్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు, ఆక్సియం స్పేస్ ప్రైవేట్ అనుకున్నాం కదా ఆ కంపెనీ. అది ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సస్టైనబుల్ హ్యూమన్ ప్రెసెన్స్ అనేది మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే లో ఎర్త్ ఆర్బిట్ లో ఉందో అక్కడ ఆపరేషన్స్ ని కండక్ట్ చేయడానికి, ఎస్పెషల్లీ 14 days కి వాళ్ళు ట్రైన్ అయ్యి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వాటికి వాళ్ళు మౌల్డ్ అవ్వడానికి వీటన్నిటికీ ఇది హెల్ప్ చేస్తుంది. సో స్పేస్ క్రాఫ్ట్ ఏం వాడుతున్నారు, స్పేస్ ఎక్స్ యొక్క క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనే దాన్ని వాడుతున్నారు. మరి ఇండియన్ ఆస్ట్రోనాట్స్ ఎవరు ట్రైన్ అవుతున్నారు ఇక్కడ అంటే
అంటే 2 ఇండియన్ ఆస్ట్రోనాట్స్. సో ఒకళ్ళు శుభాంశు శుక్లా వింగ్ కమాండర్, అలానే గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, వీళ్ళిద్దరూ ట్రైన్ అవుతున్నారు. సో ఒకవేళ ఇది బిగాన్ అంటే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది, బట్ ఇలా కనుక శుభాంశు శుక్లా స్పేస్ లోకి వెళ్తే రాకేష్ శర్మ 1964 తర్వాత సెకండ్ ఇండియన్ టు గో ఇన్ టు స్పేస్ ఎవరు అంటే శుభాంశు శుక్లా. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, మాధవ్ నేషనల్ పార్క్. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే రీసెంట్ గా దీన్ని కొత్త టైగర్ రిజర్వ్ గా నోటిఫై చేయడం జరుగుతుంది. అంటే ఐదర్ 58th కానీ 59th టైగర్ రిజర్వ్ గా ఇది నోటిఫై అవుతుంది. ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ ఉంది అని. ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే మధ్యప్రదేశ్ స్టేట్ లో ఉంది. అలానే మనకి సెంట్రల్ హైలాండ్స్ అండ్ వింధ్యా మౌంటైన్స్ లోని అప్పర్ రేంజెస్ లో ఈ నేషనల్ పార్క్ అనేది ఉంది. మరి ఇక్కడ మనకు ఉండే వాటర్ బాడీస్ లేక్స్ చూస్తే సఖ్య సాగర్ అనేది అండ్ మాధవ్ సాగర్, ఈ రెండు ఇంపార్టెంట్. రివర్స్ ఏంటి అంటే అమర్ నది అండ్ సింధ్ రివర్. ఇవన్నీ కూడా ఎటువంటి రాక్స్ ఉన్నాయంటే సెడిమెంటరీ రాక్స్ వింధ్యాలో. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ స్టోన్, షేల్, లైమ్ స్టోన్ ఇలాంటి స్టోన్స్ ఇక్కడ ఫేమస్. అలానే వెజిటేషన్ చూస్తే మనకి డ్రై డెసోడియస్ ఫారెస్ట్ తో పాటు మనకి థార్న్ ఫారెస్ట్ కానీ ఇలాంటివి కనిపిస్తుంటాయి, రైట్. సో ఇది నెక్స్ట్ లోతల్ అనేది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఇక్కడ ఆర్కియలాజికల్ సైట్ లో ఒక పిట్ లోకి వెళ్ళిన నలుగురు మీద ఈ పిట్ మొత్తం కొలాప్స్ అవడం వల్ల ఐఐటి స్టూడెంట్ కూడా చనిపోవడం జరిగింది. అలా ఇది న్యూస్ లోకి వచ్చింది. మరి లోతల్ అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్ మనకి, ఎందుకు అంటే నేషనల్ మారిటైమ్ మ్యూజియం కూడా మనం అక్కడ ఇనాగ్రేట్ చేశారు ప్రైమ్ మినిస్టర్. సో ఫస్ట్ లొకేషన్ ఎక్కడ అంటే బాల్ రీజియన్. మరి ఎక్కడ అంటే అహ్మదాబాద్ గుజరాత్ దగ్గరలో ఇది ఉంది. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ గుజరాత్ లో. మరి హిస్టరీ చూస్తే 2400 BC నుంచి ఇది ఉంది. సదర్న్ సిటీ ఆఫ్ ఐవిసి, ఇండియాలోనే సదర్న్ సిటీ ఆఫ్ ఐవిసి సైట్ గా చెప్పొచ్చు. ఇది గల్ఫ్ ఆఫ్ కంబాట్ రీజియన్ లో ఉంది. నెక్స్ట్ ఇది ఓన్లీ పోర్ట్ టౌన్ ఆఫ్ ఐవిసి అని కూడా చెప్తారు. దీంట్లోనే మనకి డాక్ యార్డ్ అనేది ఉంది. సో దీన్ని ఎవరు డిస్కవర్ చేశారు, ఎస్ఆర్ రావు అనే ఆయన 1954 లో డిస్కవర్ చేశారు. సో దీన్ని మౌండ్ ఆఫ్ ద డెడ్ అని కూడా అంటారు. లోతల్ అనేది ట్రాన్స్లేట్ చేస్తే లోకల్ లాంగ్వేజ్ లో మౌండ్ ఆఫ్ ద డెడ్. మరి దీనికి ఎక్స్టెంట్ ఆర్కిటెక్చర్ అనేది, టౌన్ ప్లానింగ్ అనేది ఉంది. సో మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని కూడా సిటాడల్ లాగా 2 డిఫరెంట్ పార్ట్స్ లో డివైడ్ చేశారు. అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో ఆక్రోపోలిస్, దాంట్లో ఎలైట్ పర్సన్స్ కానీ కొంచెం రిచ్ పర్సన్స్ కానీ ఉండేవాళ్ళు, అండ్ లోవర్ పార్ట్ లో కామన్ పీపుల్ ఉండేవాళ్ళు అని కూడా ఆర్కిటెక్చరల్ బట్టి తెలుస్తుంది. దెన్ ఎంటైర్ సిటీ కూడా మనం చూస్తే డ్రైనేజెస్ కానీ, ఎవ్రీ హౌస్ కి బాత్ రూమ్ ఉండటం కానీ, డబుల్ స్టోరీస్ కామన్ గా కనిపించడం, ఇవన్నీ ఇక్కడ తెలుస్తున్నాయి. సో ఆర్కిటెక్చరల్లీ చూస్తే కనుక మనకి డాక్ యార్డ్ అనేది ఉండటం అనేది యూనిక్ ఫీచర్ గా చెప్పొచ్చు. సో ఓల్డెస్ట్ నోన్ ఆర్టిఫిషియల్ డాక్ యార్డ్ ఎక్కడ అంటే లోతల్లోనే ఉంది. సో ట్రేడ్ అనేది బీడ్స్ కానీ, జెమ్స్ కానీ, ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ మధ్యలో జరిగేది. ఆఫ్రికా అండ్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కి లోతల్ నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యేవి. అలానే మనకి ఇక్కడ ఫైర్ ఆల్టర్ అంటే హోమాలు ఇలాంటివి చేయడానికి అలాంటి కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా లోతల్ యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. దాని నెక్స్ట్ టాపిక్ ఏంటి, సైక్లోన్ ఫెంగల్. మరి ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే రీసెంట్ గా సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఇది తమిళనాడు పుడుచ్చేరి బార్డర్ లో ల్యాండ్ అనేది క్రాస్ చేసింది. సో దానికోసం ఇది డీప్ ఆల్మోస్ట్ మనకి సైక్లోన్ అనేది కొన్ని రోజులు ఇంపాక్ట్ మనకి ఆల్మోస్ట్ 2 తెలుగు స్టేట్స్ కనిపించింది. సో ఇక్కడ సైక్లోన్స్ అంటే ఏంటి, లో ప్రెషర్ ఏరియా చుట్టూ ఫామ్ అయ్యే అట్మాస్ఫిరిక్ కండిషన్ అనమాట. సో మనకి ఎక్కువ టెంపరేచర్ ఉండాలి, లో ప్రెషర్ ఉండాలి, కొరియాలిస్ ఫోర్స్ ఉండాలి. అందుకే మనకి ఈక్వేటర్ రీజన్ లో మనకి కొరియాలిస్ ఫోర్స్ ఉండకపోవడం వల్ల మనకి సైక్లోన్స్ కరెక్ట్ గా అక్కడ ఫామ్ అవ్వవు. సో ఇలాంటి కండిషన్స్ మధ్యలో మనకి సైక్లోన్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత మనకి నార్దర్న్ హెమిస్ఫియర్ లోనేమో సైక్లోన్స్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి ఎయిర్ అనేది, దాంతోపాటు సదర్న్ హెమిస్ఫియర్ లోనేమో క్లాక్ వైజ్ తిరుగుతాయి. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సైక్లోన్స్ అనేవి జనరల్ గా ఇంటెన్స్ స్టార్మ్స్ అనమాట. ఎప్పుడైతే మనకి డిప్రెషన్స్ అనేవి డీపెన్ అవుతుంటాయో అప్పుడు సైక్లోన్ గా ఫామ్ అవుతుంటాయి. మరి ట్రాపికల్ సైక్లోన్స్ కి ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఆ రీజియన్స్ కూడా ఇంపార్టెంట్. ట్రాపికల్ ఏమో ట్రాపికల్ ఏరియాస్ లో, సబ్ ట్రాపికల్ ఆర్ ఎక్స్ట్రా ట్రాపికల్ ఏమో బియాండ్ అంటే టెంపరేట్ రీజియన్స్ లో ఫామ్ అవుతాయి. ఇక్కడేమో టెంపరేచర్ కండిషన్స్ వల్ల ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఏమో ఫ్రంటల్ రీజన్స్ వల్ల ఫామ్ అవుతాయి అనమాట. సో ఇవి మిడ్ అండ్ హై ఆల్టిట్యూడ్ లో ఇక్కడ డామేజ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ డామేజ్ తక్కువ ఉంటుంది. ఇవి ఈస్ట్ నుంచి వెస్ట్వర్డ్ మూవ్మెంట్ ఉంటుంది, ఇవేమో వెస్ట్ నుంచి ఈస్ట్వర్డ్ మూవ్మెంట్ ఉంటుంది. ఇలా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇవేమో ఓన్లీ సీ మీద ఫామ్ అవుతాయి, ఇవేమో ల్యాండ్ అండ్ సీ రెండిట్లో కూడా ఫామ్ అవుతాయి, రైట్. దెన్ సో మనకి నేమ్ అనేది ఫెంగల్ అని నేమ్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే సౌదీ అరేబియా, రైట్. COP16 కూడా సౌదీ అరేబియాలో జరుగుతుంది, UNCCDకి సంబంధించి. దెన్ అసలు సైక్లోన్ నేమింగ్ అనేది ఎవరు చేస్తారు అంటే ఇండియన్ ఓషన్ రీజియన్ కి సంబంధించి WMO కిందనే ఉన్న UN నేషన్స్ ఎకనామిక్ సోషల్ కమిషన్ అనేది దాంతో పాటు ఇది కూడా కలిపి ఒక నేమింగ్ అనేది ప్రిపేర్ చేస్తుంది. ఎన్ని కంట్రీస్ కి, ఆల్మోస్ట్ 13 కంట్రీస్ ఉంటాయి ఈ పర్టికులర్ ఇనిషియేషన్ లో. దాంట్లో ఉన్న 13 కంట్రీస్ కూడా ఒక్కొక్క నేమ్ ఇస్తాయి. ఆ ఆర్డర్ లో ఉంటుంది. ఆ ఆర్డర్ లో ఉన్న నేమ్ ని
ఒక నెక్స్ట్ నేమ్ని మళ్ళీ ముందుగానే ప్రిపేర్ చేసి పెడతారు. సో ఒకసారి యూజ్ చేసిన నేమ్ ఇంకోసారి యూజ్ చేయరు. సో ఇప్పుడు ఫెంగల్ తర్వాత మళ్ళీ బే ఆఫ్ బెంగాల్లో అంటే నార్దర్న్ ఇండియన్ ఓషన్లో సైక్లోన్ ఫామ్ అయితే దాని నేమ్ ఏం పెడతారు, శక్తి అని పెడతారు. ఇది ఎవరు ఇచ్చారు, శ్రీలంక ఇచ్చింది. సో మన ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో ఉన్న డిఫెన్స్ ఎక్సర్సైజ్ పేరు కూడా శక్తి, రైట్. సో అండ్ మోంతా అనేది నెక్స్ట్, శక్తి తర్వాత ఒకవేళ సైక్లోన్ ఫామ్ అయినప్పుడు మోంతా. మరి నేమ్ ఎవరు ఇచ్చారు, థాయిలాండ్ ఇచ్చింది. సో ఇలా నేమింగ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. దెన్ సైక్లోన్స్ అనేవి అరేబియన్ సీలోన్, బే ఆఫ్ బెంగాల్లో ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అవుతాయి. ఎందుకంటే వార్మ్ వాటర్ కానీ సీ సర్ఫేస్ టెంపరేచర్లో ఉన్న వేరియేషన్స్ వల్ల కానీ మనకి ఎక్కువ అరేబియన్ సీతో పోలిస్తే బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువగా సైక్లోన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి, రైట్. దెన్ ఈ దాఖిల్ పోర్టల్, మరి ఇది ఎందుకు అంటే మనకి కన్స్యూమర్ గ్రీవాన్స్ రెడ్రెసల్ కోసం ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. సో ఇదేంటి, మనకి ఏదైతే కన్స్యూమర్ రెడ్రెసల్ అంటే మనకి ఎప్పుడైనా కన్సర్న్స్ ఉన్నప్పుడు కంప్లైంట్ చేస్తే అది ఫాస్టర్గా ప్రాసెస్ అనేది అవ్వడానికి ఒక ఇన్ఎక్స్పెన్సివ్ స్పీడీ మెకానిజంని స్టార్ట్ చేశారు. సో ఇదేంటి 2020లో. సో ఇది ఎవ్రీ స్టేట్లోనూ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయింది అని రీసెంట్గా చెప్పడం జరిగింది. సో ఇదేంటంటే ఈజీ టు నావిగేట్ పోర్టల్ అనమాట. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, అలానే పేపర్లెస్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. ఇది సిటిజన్స్ అందరికీ ఆర్ కన్స్యూమర్స్ అందరికీ యాక్సెసిబుల్గా ఉంది అని కూడా తెలుస్తుంది. దెన్ లాస్ట్ టాపిక్ ఏంటంటే డార్క్ టూరిజం. సో డార్క్ టూరిజం అంటే ఏంటి, ఎక్కడైతే వార్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు మనకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంటుంది కదా, అలాంటి ఏరియాస్ని విజిట్ చేసే టూరిజంని డార్క్ టూరిజం అంటారు. మరి ఇది మంచిదా చెడ్డదా అనేది ఒక కాంట్రవర్సీ. ఎందుకు అంటే మంచిది అన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇంపాక్ట్ అయి ఉన్న కంట్రీస్కి టూరిజం వల్ల కొంచెం ఎకనామికల్ బెనిఫిట్ జరుగుతుంది. కానీ నెగటివ్గా దీన్ని చూసే వాళ్ళు ఏమంటున్నారంటే హ్యూమన్ సఫరింగ్ని మనం ఎంటర్టైన్మెంట్గా కానీ టూరిస్ట్ మెథడ్గా చూడలేము అనేది ఇంకొకరి వాదన. సో మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి 3 years అయిపోయింది కదా, దాంట్లో భాగంగా యుక్రెయిన్లో ఉన్న కొన్ని ఏరియాస్ని డార్క్ టూరిజంలో ప్రమోట్ చేస్తున్నారు. సో మీనింగ్ ఏంటంటే మనకి ఏదైతే డెత్ కానీ ట్రాజడీ కానీ బ్యాటిల్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో, డిజాస్టర్ జోన్స్ ఉంటాయో, వార్ మెమోరియల్స్గా కన్వర్ట్ చేసి వాటిని టూరిజంని ప్రమోట్ చేయడమే ఈ కాన్సెప్ట్. మరి ఇది ఎవరు ఇచ్చారు, జాన్ లెనన్ అండ్ మెకో ఫోలే. ఈ ఇద్దరు కలిసి ఇచ్చిన కాన్సెప్ట్ డార్క్ టూరిజం. సో ఇలాంటి పాపులర్ సైట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చాను క్లియర్గా. సో ఇలాంటివి ఒకసారి చూసుకోండి. హిరోషిమా కూడా జపాన్లో. దెన్ డిజాస్టర్ టూరిజం అంటే ఏంటి, డిజాస్టర్ వల్ల ఇంపాక్ట్ అయిన ఏరియాస్ చూడటానికి వెళ్ళడం డిజాస్టర్ టూరిజం. డార్క్ టూరిజం అంటే మనకి వార్ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ని. సో పాజిటివ్ వ్యూ, నెగిటివ్ వ్యూ మనం చూసాం. ఇది ఒక ఎమర్జింగ్ మార్కెట్గా యుక్రెయిన్ లాంటి కంట్రీస్కి కనిపిస్తుంది. దెన్ మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రోబా 3 మిషన్? సో వీటిల్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఈరోజు మనం వీకెండ్ కరెంట్ అఫైర్స్ని రివిజన్ లాగా 8 డిఫరెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేది ఐడెంటిఫై చేసి డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్ డెఫినెట్లీ బూస్ట్ us in doing more informative videos. Thank you for watching. All the very best.